అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం జిల్లాలో జిల్లా కేంద్రంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ఇక్కడ లక్కారం ట్యాంక్ బండ్ దాకా 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ రన్ను ఎలక్షన్ అవేర్నెస్లో భాగంగా ఓట్ ఫర్ ష్యూర్ అనే క్యాంపెయిన్, అంటే ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటు హక్కుని వినియోగించాలి అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తూ ఈ రన్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున యూత్తో ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 మంది యూత్ పాల్గొన్నారు దీంట్లో. సో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలి. నమోదు చేయడానికి ఏప్రిల్ 14 లాస్ట్ డేట్ ఉన్నది. ఆల్రెడీ నమోదు అయ్యి ఉంటే మీ ఓటు హక్కుని తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మే 13వ తారీఖు వినియోగించుకోవాలనే ఒక మెసేజ్తో ఈ రన్ నిర్వహించడం జరిగింది. సో ఓట్ ఫర్ ష్యూర్, అట్లానే ఎథికల్ ఓటింగ్, ఈ సి విజిల్ యాప్ మీద కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎవరైనా ఓటర్ని ప్రలోభాలకు గురి చేసేది ఉంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని సింపుల్గా ఒక ఫోటో కొడితే చాలు, 30 నిమిషాల్లో టీం మీ దగ్గరికి వచ్చి వాళ్ళని పట్టుకుంటుంది. సో ఈ యాప్ కూడా పెద్ద ఎత్తున యూత్ ద్వారా ప్రమోట్ చేయడం. ఈరోజు ఐ ఓట్ ఫర్ ష్యూర్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో మన 18+ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు ఒక 5K రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున మన యువక ఓటర్స్ అందరూ పాల్గొని వాళ్ళు ఈ పోటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒక కీలకమైన ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటారని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా వాళ్ళ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా ఓటు వేసుకోవచ్చు, అలాగే సి విజిల్ యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కవిత గారి ఆధ్వర్యంలో మన డివైఎస్ఓ గారు ఆర్గనైజ్ చేశారు. దీన్ని ఇంత విజయవంతంగా చేసిన యువకులకి అందరికీ ధన్యవాదాలు తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.